హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు పంపిణీకి సంబంధించి ఎప్పటి నుంచి ఉండబోతుంది కొత్త పెన్షన్లు, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటో తెలుసుకుందామండి. తేదీ చూసుకున్నట్లయితే జూన్ 4వ తారీఖు అండి. వీడిని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. సో మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి. టాప్ 5 అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా 2 హైవేలు, ఇక 4 వరుసలు అయితే రాబోతున్నాయి. ఇక తెలంగాణకు కేంద్ర గుడ్ న్యూస్. సో ఇక NH63 కావచ్చు, NH2, అదేవిధంగా 563 విస్తరణకు గ్రీన్ సిగ్నల్ అనమాట. ఇక కేంద్రం నిధులు అనేది దాదాపుగా 7,597 కోట్లతో 190 కిలోమీటర్ల వేర ఈ రోడ్ అనేది అభివృద్ధి చేయబోతున్నారు చెప్తున్నారు. ప్రధాని మోదీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారనమాట. సో అప్డేట్ అయితే ఇచ్చారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే మా కేసీఆర్ఏ ఓజీ అంటూ ఇక ఎంతోమంది ప్రాణత్యాగాలతో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. యుద్ధాలతో రక్తం తడిసిన నెల ఇది, మళ్ళీ ఎరుపెక్కనీయం. ఇక ఎవరు వచ్చినా వ్యాపారాలు చేసుకున్న అభ్యంతరం లేదు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే. చుట్టపు చూపుగా ఇంటికి వస్తే గౌరవించి బిర్యానీ తినిపిస్తాం. ఇక్కడి సెక్రటరియట్లో కూర్చొని పెత్తనం సాగిస్తామంటే సహించం. మీట్ ద ప్రెస్లో పవన్ కళ్యాణ్పై నిప్పులు జరిగిన కేటీఆర్ అంటూ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. తెలంగాణ ముమ్మాటికి భూమిపుత్రుల జాగీరే. నన్ను ప్రశ్నించిన వారిని మాత్రమే మీ జాగీర్ అని అడిగాను పవన్ కళ్యాణ్. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి పాలమూరులో నేడు రేపు సీఎం పర్యటన అన్నమాట. పెండింగ్ ప్రాజెక్టులపైన దృష్టి. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలకు నీటిపారుదల ప్రాజెక్టులు వేగవంతం చేయడమే లక్ష్యంగా. ఫ్యూచర్ సిటీకి రండి అంటూ పెట్టుబడులు పెట్టండి, నైపుణ్య అభివృద్ధి, మెడికల్ టూరిజం రంగాల్లో కలిసి ముందుకు నడుద్దామంటూ ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారండి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా, సో కొత్తగా సీఎం అనేది మారడం జరిగింది. 3 సంవత్సరాలు అయిన తర్వాత మరొక సీఎం కొలుతీరిన డీకే సర్కార్ అన్నమాట. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం. క్యాబినెట్లోకి ఖార్గే, సిద్ధు వారసులకు చోటు అనమాట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అటెండ్ అయినట్లుగా ఒక ఆర్టికల్ అనేది మనకి ఇచ్చారనమాట అప్డేట్. ఢిల్లీలో ఇక 5 అంతస్తుల హోటల్లో మంటలు, గదుల్లో చిక్కుకున్న గెస్టులు. బిడ్డతో 3వ అంతస్తు నుంచి దూకిన ఓ మహిళ. 40 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. 6 గదులకు అనుమతి, 25 గదుల వ్యాపారం. ఇక ఏదైతే ఇందులో భాగంగా మృత్యు హోటళ్ళు, 21 మంది అగ్నికి ఆహుతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మృతులకు 2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్స్ ఇచ్చారన్నమాట. సో ఇందులో వచ్చేసి ఆసరా చేయుత పెన్షన్ పథకం ఉంది కదా, ఇప్పటికే అక్రమార్కులను అరికట్టడానికి, అంటే చాలామంది బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారు, అనర్హులుగా ఉన్నారు. అటువంటి వారందరూ కూడా పెన్షన్లు ప్రతి నెల పొందుతున్నారు. ఇకపైన పెన్షన్ మొత్తాలను కూడా నగదు రూపంలో ఇప్పుడు చేతికి పైసలు అయితే అందజేస్తున్నారు కదా, అలా కాకుండా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. ఇక నుంచి పోస్ట్ ఆఫీస్ ద్వారా కాకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. నగదు చెల్లింపుల విధానాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో 42 లక్షల మంది వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు అయితే, చేనేత, గీత కార్మికులు అయితే ఉన్నారు. సో ఇతర లబ్ధిదారులు కూడా చేయూత పెన్షన్లు అనేది 11 రకాల పెన్షన్లు పొందుతున్నారు. వీరికి సగం మంది బ్యాంక్ ఖాతాలో నిధులు జమ అవుతుండగా, ఇక దివ్యాంగులు, వృద్ధులు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు వీరంతా కూడా కలిసి పైసలు అనేది అందజేస్తూ ఉన్నారు. మిగిలిన వారికి ప్రతి నెల తపాలా శాఖ అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా సొమ్ము అనేది చెల్లిస్తున్నారు. నగదు చెల్లింపుల్లో అక్రమార్కులు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో సో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ నుంచి మనకు పోస్ట్ ఆఫీస్ ద్వారా కాకుండా బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు అనేది జమ చేయబోతున్నారండి. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక ఎప్పటి నుంచి ఈ ప్రాసెస్ ఉంటుంది ఏంటనేది ఇందుకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ఏదైతే మనకు వద్ద తీసుకున్నటువంటి లబ్ధిదారుల
రూ. 2016 అదేవిధంగా రూ. 4016 ఉన్నాయి కదా, క్యూలు కట్టి వేచి చూడాల్సి వస్తుంది. కాబట్టి నేపథ్యంలో అన్ని పింఛన్ లబ్ధిదారులందరూ కూడా ఖాతాల్లోనే జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. దీంతో పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ కూడా ఆ దిశగా సన్నాహాలు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఆసరా పెన్షన్లు, అదేవిధంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింక్ లేని వారికి, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అసలే లేని వారికి కొత్తగా తెరిపిస్తున్నారు అన్నమాట. సో ఇక ఇందుకు సంబంధించి నగదు తీసుకుంటున్న వారికి కొత్తగా పోస్టల్ బ్యాంక్ ఖాతాలు తెరిచి జమ చేయాలని కూడా నిర్ణయించిందనమాట. వీటిలో జమ అయ్యేటువంటి సొమ్ములు లబ్ధిదారులు తమకు అవసరమైనప్పుడు నేరుగా లేదంటే ఏటీఎంల ద్వారా తీసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ప్రస్తుతం లైవ్ అథెంటికేషన్ పేరిట లబ్ధిదారుల నిర్ధారణ కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక పోస్టల్ బ్యాంక్ ఖాతాలు ఉంటాయి కదా, వాటిలో తెరిచి డైరెక్ట్ ఆ అకౌంట్లో పడి వాటితో పాటు ఆ ఏటీఎం కార్డు కూడా ఉంటుందా, ఏటీఎంల కార్డుల ద్వారా కూడా తీసుకునే వీలుంటుంది. ఈ లైవ్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే ఇక లబ్ధిదారుల నిర్ధారణ కార్యక్రమం అయితే ఉండే అవకాశాలు అయితే ఉంది. జూన్ నెలాఖరులోగా ప్రక్రియ అనేది ఈ నెల మొత్తం కూడా ఇదే మరి లైవ్ అథెంటికేషన్ అనేది ఏదైతే వెరిఫికేషన్ నడుస్తుంది కంప్లీట్ చేయబోతున్నారు. కొత్త పెన్షన్లు కావచ్చు, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. అవి ఎప్పుడంటే ఆగస్టు నుంచే పింఛన్లు మొత్తాలు కూడా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు ప్రస్తుతం జూన్ నెల, తర్వాత జూలై ఒక నెల అయితే నెక్స్ట్ ఆగస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక అందరికి కూడా ఏదైతే బ్యాంక్ అకౌంట్ లేదంటే పోస్టల్ బ్యాంక్ ఖాతాలు తెరిచి మరి ఆ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో ఇక నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే విధానంలో అయితే ఇవ్వనున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి అయితే చాలామంది లైవ్ వెరిఫికేషన్ అనేది ఇంకా కాలేదంటున్నారు. అదేవిధంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇంకా చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్లు అయితే చేసుకోవడం జరిగింది. సో వారిలో తమ లిస్టు పేరు ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా కొంతమంది ఏమో ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు అనమాట. చాలా వరకు అయితే పంచాయత్ సెక్రటరీ ఇక ఏదైతే ముఖ్యంగా కొత్త వారు దరఖాస్తులకు సంబంధించి స్వీకరిస్తున్నారు కాబట్టి తగిన పత్రాలు ఇచ్చి దరఖాస్తులు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త విధానం, అదేవిధంగా ఇవన్నీ కూడా ఉండనున్నట్లు చెప్తున్నారు. 2 రకాల అంటే 2 పెన్షన్లు పొందుతున్న వారిని తొలగిస్తారు. అనర్హుల 50 సంవత్సరాలు నిండి కూడా ఆధార్ కార్డులో వయసు పెంచుకున్న వారి పెన్షన్లు తొలగిస్తారు. ఇక దివ్యాంగులు సదరం సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్, యూడిఐడి కార్డు పెట్టిన వారందరూ తొలగిస్తారనమాట. సో తప్పుడు చిరునామా పెట్టిన వారు కూడా తొలగిస్తారు. సో మొత్తానికి ఇవన్నీ కూడా కొన్ని మరణించిన వారి ఎవరైతే ఉన్నారో వారన్నీ కూడా తీసేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది ఇప్పటికే మనకు పోయిన నెల దాదాపుగా 27, 28 అంటే నెల చివరి నుంచే ఇవ్వాలి, కానీ ఇప్పటివరకు అయితే కొంతమందికి రాలేదని చెప్తున్నారు. బ్యాంక్ అకౌంట్లో అయితే హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి అకౌంట్లో డబ్బులు జమ అయినాయని చెప్తున్నారు. కానీ సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెన్షన్లకు సంబంధించి అఫీషియల్గా జీవో అయితే రావాల్సి అయితే ఉంది. ఒక జిల్లాకు అయితే ముందుగా అందిస్తారు కాబట్టి ప్రతి నెల కూడా ఒకవేళ మీకు పెన్షన్లు ఇచ్చినట్లయితే తీసుకున్నట్లయితే ఎంత తీసుకున్నారు ఏందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మరొక 2-3 రోజుల పెన్షన్ అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో పెన్షన్లకు సంబంధించి 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట.